స్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య జ్యేష్ఠ అమావాస్య. దీనికి ఇంకొక పేరు ఏంటంటే గాండ్ల అమావాస్య. అయితే ఈ గాండ్ల అమావాస్య నాడు ఏం చేస్తారు, ఏంటి విధి విధానాలు అని చాలా సూక్ష్మంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా అమావాస్య నాడు ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి ఫోటో ఎదురుగుండగా నేతి దీపాన్ని వెలిగించి యాలకుల యొక్క మాల వేసుకుంటే కూడా చాలా మంచిది. అమ్మవారికి నేతి దీపాన్ని వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవి నమః అన్న మంత్రాన్ని మీరు 21 సార్లు చదువుకోండి. అప్పుడు ఇంటి ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. అలాగే ఈరోజు అమావాస్య నాడు రాళ్ల ఉప్పుని తెచ్చుకుంటే చాలా మంచిది. అలాగే రాళ్ల ఉప్పుతో ఇల్లంతా మాపు పెట్టుకున్నా చాలా మంచిది. హిందూ ధర్మంలో గుమ్మడికాయని కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంటికి అమావాస్య రోజున తప్పనిసరిగా గుమ్మడికాయని కట్టుకోండి. ఒకవేళ గుమ్మడికాయ కట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఖచ్చితంగా ఎర్రగొడ్డలో 5 నిమ్మకాయలు పెట్టి 5 నిమ్మకాయలు మీ ఇంటి ప్రధాన ద్వారం యొక్క గుమ్మానికి ఒక మూలన కట్టుకోండి. అది చాలా 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 మంచిది. అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేస్తుంది. అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వారు సాల్ట్ తోటి దిష్టి తీసేసుకోండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా. అలాగే ఎడమకాలకి నల్ల దారాన్ని కట్టుకున్నా కూడా నరదిష్టి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ అమావాస్య నాడు ఇంటి ప్రధాన ద్వారానికి కూడా దిష్టి తీయాలి. అలాగే సాల్ట్ తోటి కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పి అలాగే హారతి ఇచ్చి అప్పుడు హారతిని కూడా దూరంగా పాడేసి అప్పుడు రావాలి. యాలక్కాయలకి సంపదను ఆకర్షించే సామర్థ్యం ఉంది కాబట్టి ఎవరైతే ఎక్కువగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, డబ్బులు నిలవట్లేదు అని అనుకున్న వాళ్ళు పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటానికి ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి లక్ష్మీదేవి పటానికి గనక వేస్తే ఆ ఇంట్లో ఆ ధనలక్ష్మీదేవిని ఎక్కువగా ఆకర్షించేటటువంటి సమయం వస్తుంది. అప్పుల సమస్యలతో ఎక్కువగా సతమతమైపోయే వాళ్ళు ఖచ్చితంగా అమావాస్య నాడు పసుపును కొనండి. పసుపుని ఎంత 5 రూపాయల ప్యాకెట్ అట్లా అన్నమాట. పసుపును కొనండి. పసుపుని కొంటే చాలా మంచిది. మంగళప్రదం, అప్పును తీర్చేస్తుందన్న విశ్వాసం అన్నమాట. ఎందుకు ఒకసారి చేస్తే మనకే తెలుస్తుంది కదా. మూఢనమ్మకం ఇలాంటివన్నీ చెప్తున్నారేంటి అని అనుకోకండి. పసుపు కొన్నా, సాల్ట్ కొన్నా ఇవన్నీ కూడా మంగళప్రదమైనవే. అమావాస్య నాడు ఎట్టి పరిస్థితిలోనూ కూడా హెయిర్ కట్ చేసుకోవడం, గడ్డం గీసుకోవడం, అలాగే షేవింగ్ చేసుకోవడం, ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుని తిరగడం ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. అలాగే బియ్యం కానీ, గోధుమలు కానీ, చీపురుని కానీ అస్సలు కొనకూడదు. విశేషంగా పెళ్ళైన ఆడవాళ్ళు ఏదైనా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టుకి కాస్త పసుపు కుంకుమ వేసి చిన్న దీపం వెలిగించి అప్పుడు ఆ మర్రి చెట్టు చుట్టూతా ప్రదక్షిణలు కనుక చేస్తే భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి స్త్రీలకు దీర్ఘ సుమంగళిత్వం ప్రాప్తిస్తుంది. కుటుంబంలో అనారోగ్యాలన్నీ కూడా పోతాయి. తప్పనిసరిగా ఆ రోజున సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. రాగి చెంబులో నీళ్లు పోసుకుని దాంట్లో కాస్త ఎర్ర మందార పువ్వులు వేసి తూర్పు ముఖంగా నిలబడి మరీ సూర్యదేవునికి అర్ఘ్యాన్ని కనుక సమర్పిస్తే కుటుంబం అంతా కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. అలాగే జ్యేష్ఠ అమావాస్య నాడు పరమేశ్వరుని పూజిస్తే మంచిది కాబట్టి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవడం, శివలింగానికి అభిషేకాలు చేసుకోవడం, అర్చన చేసుకోవడం అలాంటివి. ఒకవేళ ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేసినా కూడా చాలా మంచిది. అమావాస్య నాడు తప్పనిసరిగా పరమేశ్వరునికి పూజ చేసినటువంటి విభూతి పెట్టుకోవడం, అలాగే లక్ష్మీదేవికి పూజ చేసినటువంటి కుంకుమ పెట్టుకోవడం కనుక చేస్తే చాలా మంచిది. ఈ రోజు కనకధార స్తోత్రాన్ని కనుక చదివితే ఖచ్చితంగా మన ఆర్థిక పరిస్థితి తారుమారు అయి తీరుతుందనమాట. అలాగే అమావాస్య నాడు తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అంతేకాదు పితృదేవతారాధన చెయ్యాలి. పితృదేవతలను సంతృప్తి పరిచే విధంగా కాకులకి అన్నం పెట్టడం, కుక్కకి అన్నం పెట్టడం అలాంటివన్నీ చేయాలి. అంతేకాదు పితృదేవత స్తోత్రం చదవండి వీలైతే. అలాగే 5 పసుపు కొమ్ములు తీసుకొని పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. దీనివల్ల ఆకస్మిక ధనలాభం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట. పితృదేవతారాధన మర్చిపోవద్దు. అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టండి. పితృదేవతలని స్మరించుకుంటూ పులిహోరని నైవేద్యంగా పెట్టండి. అమావాస్య నాడు పొరపాటును కూడా తలకి నూనె రాయకండి. అలాగే మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి. నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. మీరు ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు.
గోమాతను పూజించండి. వీలైనంత వరకు గోమాతకి అరటిపళ్ళలో ఏదో ఒక ఆహారాన్ని ఇవ్వండి. జాతకంలో శని దోషాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నవగ్రహాలలో ఉన్నటువంటి శనీశ్వరునికి అభిషేకాలు చేసుకోండి వీలైతే. లేకపోతే కనీసం శనీశ్వర స్వామినైనా తలుచుకుని నమస్కారం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన